హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్ ఫ్రీ వ్లాగ్. సో ఈరోజు డే 4 ఇన్ అండమాన్. సో మేమైతే కాలాపత్తర్ బీచ్కి వచ్చేసాము. మళ్ళీ సన్ రైజ్ చూద్దామని. ఫస్ట్ డే సన్ రైజ్ మిస్ అయినాం. సో అందుకని మళ్ళీ మీరు ఒకవేళ అండమాన్కి వస్తే సన్ రైజ్ సన్సెట్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈరోజు డే 4 కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చి సన్ రైజ్ చూసిన తర్వాత నెక్స్ట్ నీల్ ఐలాండ్స్కి వెళ్తున్నాము. సో నన్ను అడిగితే పర్సనల్గా నాకైతే 2 days ఈజ్ ఇనఫ్ ఫర్ హ్యావ్లాక్ అనిపించింది. ఎందుకంటే డే 1లో మనం బీచెస్ కవర్ చేసుకున్న, డే 2లో వాటర్ యాక్టివిటీస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో 3 days అయితే మళ్ళీ రిపీటెడ్గా రాధానగర్ బీచ్, కాలాపత్తర్ బీచ్ ఇవే వెళ్ళాల్సి వస్తుంది. సో చూసి ప్లాన్ చేసుకోండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇలా పరోటా తిన్నాము, తర్వాత చాయ్ అయితే తాగుతున్నాము. సో అక్కడ కొంచెం చాయ్ అయితే పెద్ద లోటలలోనే పోసిండ్రు. హ్యావ్లాక్ ప్లేసెస్ అయిపోయిన తర్వాత నీల్ ఐలాండ్స్కి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడు హ్యావ్లాక్కి కార్లో వెళ్ళాము. 500 రూపీస్ పడింది ఒక పర్సన్కి. సో వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాము, 100 రూపీస్లో తీసుకొచ్చిండు. సో మీరు కూడా ఒకసారి గమనించుకొని వెళ్ళండి, ఎందుకంటే ఆటోస్ అయితే కొంచెం ఛార్జ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఆస్తులు అడుగుతున్నారు అసలే. సో వచ్చే దారిలో నాకైతే ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది. ఎలా ఉంటుందా అనేసి లోపలికి వెళ్ళి చూశాను. చాలా చాలా బాగుంది. మనలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే మన సైడ్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటు సైడ్ అయితే మొత్తం అన్ని గోపురాలు అట్లుంటాయి కదా, ఇది జస్ట్ నార్మల్గా అనిపించింది అటు సైడ్ చూసి ఇటు సైడ్ చూస్తే. సో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మనమే పూజలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో తర్వాత మేమైతే నీల్ ఐలాండ్స్కి వచ్చేసాము. ఇక్కడ అండమాన్లో మెయిన్గానైతే మొత్తం అన్ని వాటర్ వేసే అండి. మేము హ్యావ్లాక్ నుండి నీల్ ఐలాండ్స్కి కూడా షిప్లో వచ్చాము, నాటికా షిప్లో. సో అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీడియోస్ది చూసేయండి. సో అక్కడ నుండి కూడా ఆటోలో అయితే వచ్చేసాము. రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. సో ప్రయర్గా బుక్ చేసుకుంటే మనం అక్కడికి వెళ్ళి సర్చ్ చేయాల్సిన టైం వేస్ట్ అవ్వదన్నట్టు. సో మీరు ఒకవేళ నీల్ ఐలాండ్స్లో వెళ్ళి ఉండాలనుకుంటే నేహా ప్యాలెస్లో ఉండొచ్చు అండి. చాలా బాగుంది ఇక్కడ విల్లా అకామిడేషన్ కానీ అన్నీ. సో ఇదైతే ప్రమోషన్ కాదు, జస్ట్ మేము ఉన్నాం కాబట్టి నాకు నచ్చి నేను చెప్తున్నాను. సో ఇక్కడ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, క్విక్గా చూసేయండి. హాయ్ గాయ్స్, గ్రీటింగ్స్ ఆఫ్ ది డే. సో మేము ఇప్పుడు నీల్ ఐలాండ్స్లో ఉన్నాం కదా, ఇప్పుడు లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్తున్నాం. ఆ బీచ్ ఎట్లుంటుంది ఏంటిది అన్నది నేను మీకు చూపిస్తా. అండ్ అంతే, చూడండి వీడియో మొత్తం. సో ఈ స్కూటీ రెంట్ తీసుకున్నాం తిరగనికి. 600 per day అంట. అక్కడ నీల్ ఐలాండ్స్లో ఇక్కడ నీల్ ఐలాండ్స్లో 600 per day, అక్కడ హ్యావ్లాక్లో 500 per day. అంతే కదా, మస్తు కాస్ట్ ఉన్నాయి. దాన్ని పోదాం ఇక. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేమైతే లక్ష్మణ్పూర్ బీచ్ 1కి వచ్చాము. ఇక్కడ లక్ష్మణ్పూర్ బీచ్ 1 and 2 కూడా ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ మా రూమ్కి ఇది దగ్గరలో ఉందనేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇది కూడా చాలా బాగుంది. అన్ని బీచెస్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మనందరికీ బీచ్ అంటే ఏమనుకుంటాం, వాటర్ ఉంటాయి, పక్కన మట్టి ఉంటుంది, శాండ్ ఉంటుంది, అదే అనుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బీచ్లో మట్టి, వాటర్ రెండు కాకుండా కోరల్స్ ఉన్నాయండి. సో అదైతే నాకు చాలా యూనిక్గా చాలా బాగా అనిపించింది. సో నేను మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. అండమాన్కి వచ్చి నీల్ ఐలాండ్స్కి వస్తే అస్సలు మిస్ అవ్వకండి. లక్ష్మణ్పూర్ బీచ్ అసలు మిస్ అవ్వరు కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది అయితే సన్సెట్ చూడడానికి వచ్చారు. లక్ష్మణ్పూర్ బీచ్ 1లో సన్సెట్ చూడడానికి చాలా మంది వస్తుంటారు. మీరు సన్సెట్ చూడాలనుకుంటే 4 to 5 మధ్యలో ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీకు కంపల్సరీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందండి. ఇలా ఏమైనా తినాలనుకున్నా తినొచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే టైం ల్యాప్స్లో పెట్టాను. చాలా చాలా బాగుంది. సో అంత క్లారిటీ లేదు కానీ చాలా చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ విధంగా మేము డే 4లో నీల్ ఐలాండ్స్లోని లక్ష్మణ్పూర్ బీచ్కి వచ్చాము. ఆల్మోస్ట్ ట్రావెలింగ్కే సరిపోయింది అంత టైమ్. సో ఇక్కడ 5 o'clockకే మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది. నాకు దెబ్బకే మళ్ళీ డే 3లో బైక్ ఆగిపోయింది గుర్తుకొచ్చింది. సో తొందర వెళ్ళిపోయినాం. అండ్ అలాగే మాకు పక్కన ఇలా చాలా షాపింగ్స్ అయితే ఉంటాయి, మీకు కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్
ఇక్కడ చూసిన ఇది క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది, యూనిక్గా సింపుల్ వేలో అయిపోయింది కదా. సో మీకు కావాలంటే ఇక్కడ ఫుడ్ కూడా తినొచ్చు. అండ్ మేమైతే కొన్ని డ్రింక్స్ తాగాము అండ్ షాపింగ్ కూడా చేసాము. ఒకవేళ షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయండి, చాలా తక్కువ ప్రైసెస్కి దొరుకుతాయి కంపేర్డ్ టు సాగరిక అటు సైడ్ గవర్నమెంట్ వాటికంటే ఇక్కడ బెటర్ అనిపించింది. సో ఫైనల్గా ఈ విధంగా మేమైతే మా డే 4 ఇన్ నీల్ ఐలాండ్స్లో గడిపేసాము. సో నెక్స్ట్ డే 5 ఇన్ నీల్ ఐలాండ్స్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడ ఉన్నాము అండ్ అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్తోని చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.